హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మరొక డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్ చేద్దాం అనుకున్నాను. ఫస్టే చెప్పేస్తాను ఎందుకు, మళ్ళీ అంతా వెయిట్ చేయించడం ఎందుకు అన్నట్టు. సో ఈ జెమ్స్ బాక్స్ మీకు తెలిసే ఉంటుంది, బేసిక్గా ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో నేను ఆ బాక్స్ని ఫస్ట్ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను, పడేస్తారని. సో డిఐవై అంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇది వచ్చేసి నేను ఆ రెక్టాంగిల్ షేప్లో మిడిల్లో రెక్టాంగిల్ వచ్చేలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు జెస్సో కోట్ అప్లై చేయాలి. జెస్సో కోట్ ఎందుకంటే అది బాగా మిక్స్ చేసి అప్లై చేయండి. ఎందుకంటే జెస్సో కోట్ అంటే మనకి వేరే పెయింట్ వేసినప్పుడు ఆ పెయింట్ అనేది విజిబుల్ అవ్వదు. బ్యాక్ సైడ్ ఉన్న మార్క్స్ కానీ అవి ఏమి విజిబుల్ అవ్వవు. సో అందుకే జెస్సో కోట్ అనేది యూస్ చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, వైట్ పెయింట్ ఉంటుంది కదా, వైట్ పెయింట్ తీసుకోండి. వైట్ పెయింట్లో మీ దగ్గర ఉన్న ఎనీ పౌడర్, ఏ పౌడర్ అయినా పర్లేదు. నేనైతే బేబీ పౌడర్ యూస్ చేసేదాన్ని అప్పట్లో. సో ఈ యూట్యూబ్ స్టార్ట్ అయ్యాకే నేను అయితే జెస్సో కూడా తీసుకుందాము. ఎందుకంటే అన్ని దాంట్లో కూడా పౌడర్ మిక్స్ చేయాలంటే వీడియోకి మళ్ళీ కష్టం అవుద్ది కదా అన్నట్టు నేను ఇంకా తీసేసుకున్నాను. ఎందుకులే అని మీషోలోనే తీసుకున్నాను. మ్యాక్సిమం నాకు మీషో అంటే, ఎందుకంటే సింపుల్గా తక్కువలో అందులో వస్తాయి కాబట్టి సింగిల్ పీసెస్ అయినా పర్లేదు. అదే వేరేదైతే 2 క్వాంటిటీస్ అనేది 2 తీసుకోండి, ఇంత తీసుకొని అంటారు. ఎందుకు అన్నట్టు నేను మీషోలో బుక్ చేస్తాను. సో ఇప్పుడైతే 2 కోట్స్ అప్లై చేయాలి. సో ఇది వచ్చేసి ల్యాగ్ అయింది. సో ఈ వీడియో మీకు 2 పార్ట్స్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంటే ల్యాగ్గా ఉంది కదా, ఎందుకు అంత వీడియో అవ్వదు కదా, ల్యాగ్ ఎందుకు అని 2 పార్ట్స్గా నేనే డివైడ్ చేశాను. సో అది డ్రై అవ్వాలి జెస్సో కోట్ అనేది. ఇప్పుడు మీరు కార్డ్బోర్డ్ తీసుకొని 15 x 15 సెంటీమీటర్స్ తీసుకోండి. 15 సెంటీమీటర్స్ లెంత్ తీసుకొని విత్ అనేది స్కేల్ ఎంత విత్ ఉంటుందో అంతే తీసుకోండి. ఇప్పుడు కరెక్ట్ షేప్ వచ్చేంత వరకు షేప్లో కట్ చేసుకోండి. సో చూడండి, సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్లో మిడిల్ పాయింట్, సెంటర్ పాయింట్ అనేది మీరు చూసి అక్కడైతే మార్క్ చేసుకోండి. సో అక్కడ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికి నేను చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్ చేద్దామని అనుకుంటున్నానని. సో ఫోటో ఫ్రేమ్ కోసం స్టాండ్ కావాలి కదా. ఫోటో ఫ్రేమ్ అంటే ఇలా కూడా యూజ్ చేయొచ్చు, అలా కూడా. నేను 3 టైప్స్లో చెప్పాను, అది నేను సెకండ్ వీడియోలో కూడా చెప్తాను అప్పట్లో. ఇప్పుడు ఫస్ట్ వీడియోకి అయితే ఇక్కడ వరకు చూపిస్తున్నాను. ఎందుకంటే సెకండ్ వీడియోలో మళ్ళీ ఇంకెలా చేసుకోవచ్చు అన్నట్టు కూడా చూపిస్తాను. సో ఇది స్టాండ్కి మనం జెస్సో కోట్ అయితే అప్లై చేయాలి. ఎందుకంటే అది కూడా విజిబుల్ అవుతుంది కదా, బ్రౌన్ షేడ్ వచ్చేస్తుంది మనం ఏ కలర్ వేసినా. సో నేనైతే ఇక్కడ జెస్సో వేసి మళ్ళీ మనకి ఇష్టమైన కలర్, మీకు ఇష్టమైన కలర్ వేసుకోండి. నేనైతే నాకు ఇష్టమైన కలర్ వేసుకున్నాను. ఎందుకంటే నా బ్యాక్ డ్రాప్కి నేను ఎక్కడ పెడదాం అనుకుంటున్నానో అక్కడ సెట్ అయ్యేలా నేను పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ వీడియో ఫాస్ట్ చేశాను. ఎందుకు అంత ల్యాగ్ అన్నట్టు, నాకు ల్యాగ్ అంటే అసలు ఇష్టం లేదు. వేరే వాళ్ళు వీడియోస్ చూసినా ఎందుకు ఇంత ల్యాగ్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి నేను ల్యాగ్ కాకుండా నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్లో కదా అలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మాస్కింగ్ టేప్ యూజ్ చేయొచ్చు. మాస్కింగ్ టేప్ మీకు తెలియకపోవచ్చు. మాస్కింగ్ టేప్ అంటే పేపర్ టేప్ ఉంటుంది కదా, మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. పేపర్ టేప్ అంటే అది వేయచ్చు. ఎందుకు అంత అవసరం లేదు. అంటే అది ఎందుకు వేస్తారంటే కార్డ్బోర్డ్ మధ్యలో ఉన్న హోల్స్ని కవర్ చేయడానికి వేస్తారు. నాకు పెయింట్ వేయడం వల్ల అక్కడ కవర్ అయిపోయింది, పెద్దగా ఏం కనిపించట్లేదు, ఎందుకు అని చెప్పి నేను ఇంకా వేయలేదు. సో నాకు నచ్చిన కలర్ ఫ్రేమ్కి అయితే నేను నాకు నచ్చిన కలర్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పేస్టల్ లావెండర్ కలర్ అంటారు దీన్ని. సో ఇదనమాట. సో ఫస్ట్ పెయింట్ వేసేయాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 అనేది షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.